మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు. నిర్వీర్యమైన వ్యవస్థలన్నింటికీ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో పునరావైభవం తెస్తున్నామన్నారు. గుంతలమయమైన రహదారులను 1061 కోట్లతో మరమ్మతులు చేపట్టామని తెలిపారు. జగన్ పాలన వల్ల పరిశ్రమలు వెనక్కి వెళ్లాయని, మౌలిక సదుపాయాలు ఉంటే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయన్నారు. రాష్ట్ర రహదారులను నేషనల్ హైవేకి అనుసంధానం చేస్తున్నామన్నారు. అనంతపురం జిల్లా రహదారుల అభివృద్ధికి 24 కోట్లు కేటాయించారని మంత్రి వివరించారు. ₹26 కోట్ల ఈ యొక్క పార్ట్ హోల్స్ కార్యక్రమాన్ని కూడా చేశాము. ఇంకా అనేకమైన బ్రిడ్జీలు ఇవన్నీ కూడా అనుసంధానం చేసి వీటన్నిటి కూడా తీసుకొస్తా ఉన్నాము. ఏది ఏమైనా గత ప్రభుత్వంలో R&B కాంట్రాక్టర్లు అంటే తల ఎత్తుకొని తిరిగేవారు. ఈ రోజు R&B కాంట్రాక్టర్లు తల దించుకొని గత 5 సంవత్సరాలలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ రోజు R&B వ్యవహారంలో గత ప్రభుత్వం మా యొక్క 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పక్క రాష్ట్రాల నుంచి వచ్చి R&B రోడ్లు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారని పక్క రాష్ట్రాల సైతం ఇక్కడికి వచ్చి మమ్మల్ని చూసి పోయేవాళ్ళు. అటువంటిది మన రోడ్ల పరిస్థితి గురించి గత 5 సంవత్సరాల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా జోకులు వేసుకోవడం జరిగింది. పక్కనే ఉన్నటువంటి రాష్ట్రంలో కేటీఆర్ గారు కూడా వాటి మీద జోకులు వేసుకున్నారు. అంతటి హీన పరిస్థితుల్లో ఉన్నటువంటి R&B డిపార్ట్మెంట్ను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, అదేవిధంగా కేంద్ర మంత్రులైనటువంటి గౌరవనీయులు శ్రీ గడ్కరీ గారి ఆశీస్సులతో రాష్ట్రంలో అనేకమైన అన్ని రోడ్లు కూడా వీలైనంత వరకు కూడా త్వరలోనే ఈ యొక్క గుంతలు ఉండేటివే కాకుండా రోడ్డు వైండింగ్ చేయడము, మిగతా కార్యక్రమాలు చేస్తాం.